హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. శుక్రవారం రోజు ఇలా అందమైన ముగ్గులు వేసుకుందామా? సింపుల్గా ఇలా ముగ్గులు రాని వాళ్ళు కూడా వేసుకునే విధంగా నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. డిసెంబర్ 15 వచ్చిందంటే ధనుర్మాస ముగ్గులు స్టార్ట్ అవుతాయండి. ఈ డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు ఈ ముగ్గులు వేస్తూ ఉంటారు. ముంగిట్లో కొంతమంది చేతులతో వేస్తారు, కొంతమంది ముగ్గు గిరికలు ఉంటాయి వాటితో వేస్తారు. కానీ నాకైతే అలా వేయడం రాదు. నేను 2 వేళ్ళతో మాత్రమే వేస్తాను ఇవి ముగ్గులు. నాకు డిజైన్స్ వేయడం చాలా ఇష్టం, అవి ఎక్కువ వేస్తాను. ఈ ధనుర్మాస రోజుల్లో మాత్రం ఇలా చేత్తోని అలా వేస్తూ ఉంటాను సింపుల్గా. ఈ ధనుర్మాస ముగ్గుకి సైడ్కి కూడా నేను డిజైన్స్ వేసిన చూడండి. ఈ ధనుర్మాస ముగ్గులు ఎందుకు వేస్తారు, వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాం కదా. వాటిలో చాంద్రమాన, సౌర్యమాన ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చాంద్రమానంని లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. ఈ విధంగా సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణము అంటారు. ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయము ధనుస్ సంక్రమణం. అంటే ధనస్సులో సూర్యుడుండే కాలాన్ని ధనుర్మాసము అని అంటారు. దేవతలకు ఒక రోజు అంటే అది మానవులకి సంవత్సరం అన్నమాట. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావిస్తారు. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణము అంటారు. అక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది, అనగా ఇది రాత్రి కాలం. మకర రాశిలో ప్రవేశించు సమయము మకర సంక్రమణం. ఇక్కడ నుండి ఉత్తరాయణం, అనగా పగలుగా భావించాలి. ఇలా భావించినప్పుడు దక్షిణాయనమునకు చివరగా, ఉత్తరాయణమునకు ముందుగా ధనుర్మాసం వస్తుంది. అందుకనే ఈ మాసం పరమ పవిత్రమైనది, సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు. అంతేకాకుండా ధనుర్మాసం మొదలైన దగ్గర నుండి భోగి పండుగ వరకు నెల రోజుల కాలాన్ని తెలుగువారు నెలగంటగా పరిగణిస్తూ పూజిస్తూ ఉంటారు. ఇలా నెల పట్టిన దగ్గర నుంచి ప్రత్యేకమైన ముగ్గులను పెడుతూ గొబ్బెమ్మలని పెడతారు. ధను అంటే ప్రార్థించేది, సిద్ధిస్తుందని అర్థమని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై కీర్తనలని వినిపిస్తారు. తులసికి బదులు బిల్వపత్రాలతో అర్చనలు చేస్తూ ఉంటారు. ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావైగా చెప్తూ ఉంటారు. ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమని, పావై అంటే వ్రతమని అర్థం. అందుకోసమే ధనుర్మాసము దివ్య ప్రార్థనలకు నిలయమని, ఈ నెలలో నిర్వహించే వ్రతాలు పరమ పవిత్రమైనవని, ప్రతిఫలంగా మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. బ్రహ్మముహూర్తంలో తిరుప్పావై సంకీర్తనలు ఆలపించిన వారికి ముక్తి మార్గం లభిస్తుందని గోదాదేవి చరిత్ర చెబుతుంది. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడాన్ని పండగ నిలపట్టడం అని కూడా అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండగ హడావిడిని గుర్తు చేస్తూ 4 వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసము సౌరమానానికి సంబంధించినది. కానీ తెలుగువారందరూ చాంద్రమానాన్ని అనుకరిస్తూ ఉంటారు. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుణ్ణి తీర్చిదిద్దుతారు.
ఇన్ని విశేషాలు ఉన్నాయి కనుకనే ధనుర్మాస ముగ్గులు ఈ నెల మొత్తం పెడతారు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.